హే గాయ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. గాయ్స్, ఎస్టర్డే నేను పోస్ట్ చేశాను. అందరికీ ప్రమోషన్ చేస్తా అని పోస్ట్ చేశాను. 5 మెంబర్స్కి ప్రమోషన్ చేస్తా అని పోస్ట్ చేశాను. సో నాకైతే చాలా లైక్స్ ఇస్తున్నారు అండ్ కామెంట్ చేస్తున్నారు. బట్ మీకు అంటే ఎంతవరకు కామెంట్ చేస్తారో అంత నేను డిసిషన్ తీసుకుంటానని చెప్పాను కదా. సో డిసిషన్ అయితే తీసుకుంటాను. ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తాను. అంటే ప్రమోషన్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అండ్ టెలిగ్రామ్ అయితే బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉన్నది. బట్ టెలిగ్రామ్లో అయితే నేను పెట్టాను, ఎందుకంటే బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉన్నది. సో మనకైతే అండ్ కమ్యూనిటీ పోస్ట్లో అయితే నేను ప్రమోషన్ చేస్తాను. అండ్ మీకు ఇంకా ప్రమోషన్ ఎలా చేయాలని మీకు ఇంకా కామెంట్ చేయండి. సో ఆల్మోస్ట్ 5 మెంబర్స్కి అయితే ప్రమోషన్ చేస్తున్నాను. సో ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే ఇవాళ నేను వాచ్ టైం ఇంక్రీజ్. సో ఈరోజు ఆల్మోస్ట్ 1 డేలో వాచ్ టైం ఇంక్రీజ్ కావట్లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు చూడండి, కొత్త క్రియేటర్స్ వస్తున్నారు, వాచ్ టైం అయితే ఇంక్రీజ్ అవుతలేదు. వాచ్ టైం ఇంక్రీజ్ ఎలా అవ్వాలా? సో 1 డేలో వాచ్ టైం ఇంక్రీజ్ కావాలా? సో ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. సో వీడియో పూర్తిగా చూడండి, ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో వీడియో అయితే కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ అయితే చేయండి. సో ఇక్కడ చూడండి, స్క్రీన్కి అయితే ఆన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రమోషన్ చేసుకునే ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి నేను కంపల్సరీ ప్రమోషన్ చేస్తాను. ఫస్ట్లీ మీరు వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఓకే? సో ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేస్తాను. స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి. గైస్, ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ లిస్ట్లో వెళ్ళిపోవాలి. వైట్ లిస్ట్లో వెళ్ళిపోతే మనకు ఇంపార్టెంట్ ఏముంటుంది అయితే వైట్ లిస్ట్లో ఉంటుంది. సో ఇక్కడ మనం వైట్ లిస్ట్లో వెళ్ళిపోతే గైస్ ఇక్కడ చూడండి. సో మనకు వైట్ లిస్ట్లో చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఎవరికైతే తెలియని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉన్నాయో వాళ్ళకు మీకు ఇక్కడ చెప్తానమాట. ఎందుకంటే ఇక్కడ సెట్టింగ్స్ ఎవరికి తెలియదు అనమాట. ఇక్కడ డాష్బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. సో వైట్ లిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రొఫైల్ క్లిక్ చేసేయండి. సో ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేస్తా. సో సింప్లీ ప్రొఫైల్ క్లిక్ చేస్తే గైస్ ఇక్కడ మనం సెట్టింగ్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోవాలి. సెట్టింగ్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మన నోటిఫికేషన్ అనేది కొంత ఆడియన్స్ వరకు అయితే వెళ్తుంది. సో ఇక్కడ మనకు కొత్త ఆడియన్స్ అయితే సెట్టింగ్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఆ సెట్టింగ్ ఎక్కడ ఉంటుంది చూడండి గైస్ ఇక్కడ. సో మనకి ఇక్కడ పెన్సిల్ గుర్తుకు ఓకే చేసుకున్నాం. ఇక్కడ పెన్సిల్ గుర్తుకు ఓకే చేసుకుంటే గైస్ ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ అయితే ఆన్ ఉంది చూడండి ఇక్కడ. సో నాకు ఇక్కడ ఆన్ ఉంది చూడండి, చూసిందా? ఇక్కడ ఆన్ ఉంది. సో మీరు ఆఫ్ ఉంటే ఆన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు యూట్యూబ్ వాళ్ళే చెప్తుండ్రు మనకి ఇక్కడ రికమెండేషన్ టు యువర్ వ్యూవర్స్. అంటే యూట్యూబ్ వాళ్ళు అంటే మీ వ్యూవర్స్కి రికమెండేషన్ వెళ్తుంది, మీ నోటిఫికేషన్ వెళ్ళాలంటే ఇక్కడ మనం ఆన్ చేసుకోవాలని వాళ్ళు యూట్యూబ్ వాళ్ళే చెప్తున్నారు అనమాట. యూట్యూబ్ రికమెండేషన్ యూ కంటెంట్ బేస్డ్ ఆన్ వ్యూవర్స్ ఇంట్రెస్ట్ మోర్ సెట్టింగ్ అని లైక్ ఇట్లా పెట్టిండ్రు కదా. సో ఇక్కడ మనం ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే కంపల్సరీ మనకు అది అంటే నోటిఫికేషన్ వెళ్తాయి అనమాట కొంత. సో అట్లా ఆన్ చేసుకోండి కంపల్సరీ. మీకు ఇప్పుడు మీకు నోటిఫికేషన్ వెళ్ళడానికి మీకు సెట్టింగ్ ఐకాన్ చెప్పాను. సో వాచ్ టైం ఇంక్రీజ్ ఎలా అనేది మీకు ఇక్కడ వీడియోలో పూర్తిగా చెప్తాను. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తుంది చూడండి గైస్. సింపుల్లీ మీరు ఏం చేస్తారంటే గైస్, ఇక్కడ ఎవరైతే కొత్త క్రియేటర్స్ ఉన్నారు కదా, కొత్త క్రియేటర్స్ ఏం చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే షార్ట్ వీడియో తీస్తున్నారు, షార్ట్ వీడియో తీస్తే మనకు వాచ్ టైం అయితే ఇంక్రీజ్ కాదు. ఏంటంటే కొన్ని లాంగ్ వీడియోస్ తీయాలి. లాంగ్ వీడియోస్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ కంటెంట్లో వెళ్తే గైస్ చదవచ్చు. కంటెంట్లో వెళ్తా చూడండి, ఆల్మోస్ట్ నాకు అన్ని లాంగ్ వీడియోస్ ఉంటాయి చూడండి. 663 అండ్ 615, 1.8K, 852. సో ఇక్కడ నాకు ఇట్లా వ్యూస్ వస్తున్నాయి చూడండి, 3.5K. సో ఎందుకంటే ఇంత వ్యూస్ మీకు ఎగ్జాక్ట్లీ ఒక వీడియో పేలింది అనుకోండి, వాచ్ టైం ఎలా అవుతుందంటే 1 డేలో మీకు వాచ్ టైం కంప్లీట్ అయిపోతుంది. 4,000 వాచ్ టైం కంప్లీట్ అయిపోతుంది, మోనిటైజేషన్ అయిపోతుంది. మీరు ఇంకా అంతే అన్నమాట, ఓకే? ఇట్లా అన్నమాట. మీరు ఒక షార్ట్ వీడియో తీయకుండా లాంగ్ వీడియో తీసే ప్రయత్నం చేయండి. ఇది ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. సో వాచ్ టైం ఎవరికైతే ఎంకరేజ్ అవుతలేదని చెప్తున్నారో నన్ను చాలా కామెంట్ చేస్తున్నారు కదా. సో ఎంకరేజ్ అవ్వడానికి ఒక లాంగ్ వీడియో కంపల్సరీ పెట్టండి. లాంగ్ వీడియో అంటే ఏంటి? ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఏదైనా అట్లా లాంగ్ వీడియో పెట్టండి. లాంగ్ వీడియోస్ పెట్టేసి మంచి ఒక ఆడియన్స్ కొంత 1000 మెంబర్స్ నుండి 100 మెంబర్స్ అయితే కొద్దిగా కంపల్సరీ అయితే చూస్తారన్నమాట. 100 మెంబర్స్లో పూర్తిగా వీడియో వాచ్ చేసిండ్రు అనుకోండి, వాచ్ టైం ఎంత అవుతుందండి? సో 10 మినిట్స్ వీడియో ఉందనుకోండి, 10 మినిట్స్లో 100 మెంబర్స్ చూసిండ్రు అనుకోండి, 1-2 అవర్స్ అయితే కంపల్సరీ యాడ్ అవుతుంది. సో 100 వీడియోస్ తీసిండ్రు అనుకోండి, 4,000 వాచ్ టైం అయితే కంప్లీట్. లేదా మీరు పూర్తిగా 1 అవర్ వీడియో తీసిండ్రు అనుకోండి, జస్ట్ మంచిగా వీడియో తీసిండ్రు అనుకోండి, 1 డేలో వాచ్ టైం కంప్లీట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 4,000 వాచ్ టైం అయితే కంప్లీట్ అవుతుంది. 2-3 డేస్లో అయితే వాచ్ టైం కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో అలా కాకుండా ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఇక్కడ చూపిస్తా చూడండి, స్క్రీన్ రికార్డ్ అయితే. గాయస్, ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఏం చేస్తారంటే ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోతే కొత్త ఆడియన్స్కు 50 సబ్స్క్రైబర్స్ ఎబో ఉంటారు అండ్ 100 సబ్స్క్రైబర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే గాయస్ ఇక్కడ, సో మనం ఫస్ట్లీ లైవ్ పెట్టాలి. లైవ్ ఎలా పెట్టాలి? ఇక్కడ గైస్ ఇక్కడ ఏం చేస్తారంటే ప్లస్ సింబల్కి వెళ్ళిపోండి. ప్లస్ సింబల్కి వెళ్ళిపోతే గైస్ ఇక్కడ మనకి ఇక్కడ లైవ్ ఉంది చూడండి, లైవ్ ఓకే వేసుకుంటే మనకి ఇక్కడ నెక్స్ట్ ఉంది, మనకి ఇక్కడ పెన్సిల్ కొడుతుంది చూడండి. పెన్సిల్ గుర్తుకు ఓకే వేసుకుంటే మనకు లైవ్ చేస్తే వాచ్ టైం అనేది కంపల్సరీ 1 అవర్ లేదా 1 డేలో కంపల్సరీ వాచ్ టైం ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పబ్లిక్ పెట్టుకోండి. ఇక్కడ టైటిల్ ఏం చేస్తారంటే 4K వాచ్ టైం కంప్లీట్ చేయండి. ఇట్లా లైక్ మీరు టైటిల్ పెట్టుకోండి సంథింగ్. మీరు ఇట్లా పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సో
ఇవన్నీ మొత్తం ఏం చేయకండి. ఇక్కడ స్క్రీన్ కాస్ట్ ఉంది చూడండి. ఈ స్క్రీన్ కాస్ట్‌కు ఆన్ చేసుకోండి. సింపుల్లీ స్క్రీన్ కాస్ట్ ఆన్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే షెడ్యూల్ పెట్టుకోవాలంటే షెడ్యూల్ పెట్టుకోవచ్చు. అండ్ టైం ఉంటది. ఆల్మోస్ట్ అవన్నీ ఉంటాయి. సో షెడ్యూల్ పెట్టుకుంటేనే ఎందుకంటే మనం అన్ని సెట్టింగ్ చేసే బదులు కొన్ని సెట్టింగ్స్ అయితే పెట్టుకోవాలా. అంటే కొన్ని షెడ్యూల్ పెట్టుకుంటేనే ఇక్కడ 29 డేట్ అండ్ ఓకే చేసేయండి. జస్ట్ ఇప్పుడు నేను 8:59 అవుతుంది మార్నింగ్ అండ్ ఇక్కడ మీరు ఇట్లా 10 పెట్టుకోండి. ఇట్లా 10 పెట్టుకోండి. సంథింగ్ ఇట్లా పెట్టుకున్న తర్వాత ఓకే చేసేయండి. సో ఇట్లా ఓకే చేసిన తర్వాత మీరు అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది. సో మనకి ఇక్కడ అలౌ చేసేయండి. మానిటైజేషన్ అయితే కాదు కాబట్టి మానిటైజేషన్ కాలేదు కాబట్టి ఈ వెరిఫికేషన్ చూడండి. సో ఇట్లా మనకు ఇలా పట్టుకోనాలా చూడండి. ఎందుకంటే ఇలా పట్టుకుంటే షార్ట్‌లో వెళ్తాయి అనమాట. సో ఇదే ఉండాలన్నమాట. సో బ్యాక్ వచ్చేయండి సింప్లీ. సో ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ఫేస్ రీడింగ్ కనిపించాలంటే ఇప్పుడు మనకి స్క్రీన్ కాస్ట్ ఆన్ చేసినాం చూడండి. మన స్మార్ట్ ఫోన్‌లో స్క్రీన్ కాస్ట్ ఉంటుంది. అంటే స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది కదా! స్క్రీన్ రికార్డే కనిపిస్తది. సో మీ ఏదైతే వీడియోస్ తీసినవి ఉంటాయో 1 అవర్ 2 అవర్స్ అట్లా వీడియో తీసినవి ఉంటాయి కదా! ఆ వీడియో ప్లే చేసేయండి. వీడియో ప్లే చేసేసి లైవ్ చేసేయండి. ఇక్కడ నెక్స్ట్ చేసేస్తే ఇక్కడ లైవ్ నో చేసేయండి. అండ్ నో చేసేస్తే మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ గో లైవ్ అంటుంది. డన్ అంటుంది. సో మేము ఇక్కడ గో లైవ్ చేసినాం అనుకోండి స్క్రీన్ కాస్ట్ అయితే ఆనే ఉంటది. సో మన కెమెరా ఆన్ మన ఫేస్ అయితే కనిపియది. సో ఇప్పుడు మనం గో లైవ్ చేసినాం అనుకోండి కంపల్సరీ గో అయిపోతుంది. లేదా ఇక్కడ మనం డన్ చేసుకున్నాం అనుకోండి సింప్లీ డన్ చేసిన తర్వాత మనకు సబ్స్క్రైబర్స్ కావాలంటే కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సింప్లీ ఇక్కడ చూడండి ఏం చేస్తానంటే ఇక్కడ బ్యాక్ వస్తాను చూడండి. బ్యాక్ వచ్చి ఏం చేస్తానంటే అండ్ ఇక్కడ నేను యూలో వెళ్ళిపోతాను. యూలో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ వాయిస్ అన్ని డెక్స్ క్లిక్ చేసేస్తాను. అండ్ ఇక్కడ నేను చేస్తాను ఇక్కడ లైవ్ ఉంది చూడండి. ఈ లైవ్ ఓకే వేసుకుంటాను. లైవ్ ఓకే వేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ గాయస్ ఈ అప్కమింగ్ కనిపిస్తుంది కదా దీనికి ఓకే వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ మనకి సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది కదా దీనికి ఓకే వేసుకోండి. సింప్లీ ఓకే వేసుకుంటే మనం ఇక్కడ కమ్యూనిటీ ఉంది, ఫిల్టర్ టాప్ మెసేజ్ ఉంది, కమ్యూనిటీ. సో దీనికి ఓకే వేసేయండి. సెకండ్ వన్ ఓకే వేసిన తర్వాత మీరు ఏం చేస్తారు లైవ్ చాట్ అయితే ఆన్ ఉంచండి. పార్టిసిపెంట్ మేడ్ ఉంది కదా ఎనీవన్ ఉంది కదా దీనికి సబ్స్క్రైబర్స్ ఓకే వేసిన తర్వాత మీరు ఇక్కడ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సింపుల్ ఇంతే వేసేయండి. మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు సింపుల్ కదండి వాయిస్ సండే వ్లాగ్ టర్న్ ఆన్ సబ్స్క్రైబ్ ఓన్లీ మోడ్ అంటుంది. సో ఎందుకంటే ఇది ఎందుకు చెప్పానంటే ఈ సెట్టింగ్ ఎందుకు ఆన్ చేశానంటే ఎవరైతే లైవ్ చూస్తున్నారో ఆ లైవ్ అనేది లైవ్ ఆన్ చేస్తారు కదా మనం చూస్తారు కదా ఆ సబ్స్క్రైబ్ చేసుకునే వరకు వాళ్ళు లైవ్ చూడాలన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకునే చూస్తారన్నమాట. అది కంపల్సరీ అనమాట. సేమ్ ఇది ప్రాసెస్ అనమాట. సో ఇట్ బ్యాక్ వచ్చేయండి. సింపుల్ మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. సింపుల్ ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సింబల్కి వెళ్ళిపోండి. ప్లస్ సింబల్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఏదైతే లైవ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది పైన ఈ బాక్స్ ఓకే వేసుకోండి. గాయస్ ఈ బాక్స్ ఓకే వేసిన తర్వాత మీరు ఈ సెట్టింగ్ ఏదైతే ఈ లైవ్ పెట్టారో దీనికి ఓకే వేసుకోండి. ఓకే వేస్తే గాయస్ ఇక్కడ మనకు ఇక్కడ ఇప్పుడు ఏమంటుంది అంటే ఇప్పుడు గో లైవ్ అంటుంది డన్ అంటుంది. సో ఇప్పుడు మనం గో లైవ్ చేసేయాలి. నేను లైవ్ చేస్తాను మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను చూడండి. ఇక్కడ గో లైవ్ చేసేయండి. ఇక్కడ గో లైవ్ ఉంది చూడండి. ఈ గో లైవ్ చేసేయండి. సింప్లీ గో లైవ్ చేసిన తర్వాత 1 అవర్ ఉంచుకుంటారా 2 అవర్స్ ఉంచుకుంటారా మీ ఇష్టం అండి. ఎందుకంటే లైవ్ చేస్తే మనకు వాచ్ టైం అనేది ఇంక్రీజ్ తొందరగా అవుతుంది అన్నమాట. సో వాచ్ టైం ఇలా మీరు ఎంకరేజ్ చేసుకోండి. కంపల్సరీ వాచ్ టైం అంటే జెన్యున్ గా వస్తుంది. కంపల్సరీ జెన్యున్ గా వచ్చే వాచ్ టైం అనమాట. ఇక్కడ ఫేక్ కాదనమాట. కంపల్సరీ ఇలా వాచ్ టైం తెచ్చుకోండి. మీకు మానిటైజేషన్ అయితే కంపల్సరీ అవుతుంది అనమాట. వాచ్ టైం తొందర ఎలా రావాలంటే లైవ్ అయినా పెట్టండి లేదా మంచి వీడియోస్ ఒక 10-20 వీడియోస్ అయినా మంచి పోస్ట్ చేయండి. కంపల్సరీ 1K పీపుల్ దగ్గర వెళ్తే 100 మెంబర్స్ అయితే కంపల్సరీ చూస్తారు. అందులో నుంచి 100 మెంబర్స్ చూస్తే 2-3 అవర్స్ అయితే 10 అవర్స్ అయితే కంపల్సరీ యాడ్ అవుతుంది. డైలీ ఇలా చేయండి. కంపల్సరీ వాచ్ టైం అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే బట్స్ ఇలా మీరు కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్పాను. అండ్ ఇక్కడ కొన్ని వాచ్ టైంకి అయితే ఎంకరేజ్ ఎలా చేసుకోవాలో చెప్పాను. ఈరోజు వీడియో ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా చూశారు కదా ఇంతవరకు చూసి ఉంటే మా ఛానల్కి చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.